శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యన కుంభరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి, సూర్యుడు 13వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మొత్తం కూడాను మకర రాశిలో ఉంటున్నాడు. బుధుడు 4వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచారం. శుక్రుడు 10వ తారీఖు వరకు ధనుస్సు, తదనంతరం మకర రాశి ప్రవేశం. శనీశ్వరుడు మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఈ పక్షం లోపల ఉంది. అయితే కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఈ గ్రహస్థితి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, వీళ్ళ యొక్క స్థితి ద్వాదశ స్థానంలో సంభవిస్తుంది. కాబట్టి కొన్ని ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది కుంభరాశి వారికి. ఖర్చులు పెరిగినప్పటికీ పంచమ స్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. లాభాధిపతి పంచమంలో ఉన్నాడు. కాబట్టి ఖర్చులు పెరిగినా కూడాను కొంత సద్వినియోగం కూడాను ఇందులో కనబడుతుంది. కనుక కొంత ఆలోచించి మీరు చేసినట్టయితే చాలా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశము గోచరిస్తుంది. ఇకపోతే పిల్లల యొక్క చదువు విషయం మనం ప్రధానంగా ఆలోచించినట్టయితే ఈ పక్షం లోపల అనుకూలమైనటువంటి స్థితి ఉంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, మంచి సంస్థ లోపల అడ్మిషన్ కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ పక్షం చాలా అనుకూలంగా ఉంటుంది. కొంత ఏకాగ్రత అవసరము. డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు మట్టుకు గోచరిస్తున్నాయి. కాబట్టి రాబడి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మీరు ఆలోచించాలి. మాటపై నిలబడము అనేటువంటిది ప్రధానంగా ఈ పక్షం లోపల అవసరము. మాటకు కట్టుబడి ఉండండి. ఏ మాటనైతే మాట్లాడుతున్నారో ఆ మాటపై నిలబడినట్టయితే మీకు చాలా విషయాలలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆలోచనలను స్థిరంగా ఉంచుకోండి. అంటే ఆలోచన విధానము అస్థిరంగా ఉన్నట్టయితే మీ లోపల కార్య సాఫల్యము, సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గుతుంది. కనుక స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, సత్ఫలితాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు, పార్ట్నర్స్తో, భార్యాభర్తలు అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో విషయాన్ని ముందుకు తీసుకువచ్చి అనవసరమైనటువంటి చర్చల మూలకంగా గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు వర్క్ లోపల ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. వ్యాపారము అనుకూలంగానే కొనసాగుతుంది. అయితే వ్యాపారస్తులు ముఖ్యంగా అధిక లాభాలకు వెళ్లకుండా ఉన్న వ్యాపారాన్ని, చేతిలో ఉన్నటువంటి దాన్ని పూర్తి చేయడంపై మనస్సు నిలపడం చాలా మంచిది. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. ఇక ఆలోచనలను మీరు విశ్లేషిస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే ఏ పని ప్రారంభించినప్పటికీ దాని యొక్క పూర్వాపరాలను క్షుణ్ణంగా మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. విదేశీ ప్రయాణాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో నియంత్రణ మట్టుకు ఈ పక్షంలో చాలా అవసరము. ఇక ఫలితాలలో కొంత ఆలస్యము ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ పక్షం లోపల. బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. అయితే శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఈ పక్షం లోపల కనబడుతుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఈ పక్షంలో శివార్చన చేసినట్టయితే మీకు చాలా విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభం.